బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలలో చిన్న సినిమా అయిన కమిటీ కుర్రోళ్ళు సినిమా అంచనాలకు మించి అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది బాక్సాఫీస్ దగ్గర. మొదటి రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 16,000కు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని రచ్చ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, వరల్డ్ వైడ్ గా 1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకోగా, తెలుగు రాష్ట్రాలలో 75 లక్షల వరకు షేర్ ను, వరల్డ్ వైడ్ గా 85 లక్షల వరకు షేర్ ను సాధించిన ఈ సినిమా రెండవ రోజు రెట్టించిన జోరును చూపించింది. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద ఏకంగా 30,000కు చేరువయ్యే రేంజ్ టికెట్ సేల్స్ ను రెండవ రోజున సొంతం చేసుకుని ఆల్మోస్ట్ మొదటి రోజుకు డబుల్ అనిపించే విధంగా జోరును చూపించింది. ఆన్లైన్ టికెట్ సేల్స్ లో ఆఫ్లైన్ లో కొంచెం డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఆల్మోస్ట్ 2.2 కోట్ల వరకు అటు ఇటుగా గ్రాస్ వసూలను సొంతం చేసుకున్నట్లు అంచనా. వరల్డ్ వైడ్ గా 2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్నట్లు అంచనా. వరల్డ్ వైడ్ గా సినిమా ఆల్మోస్ట్ 2.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలను దక్కించుకోగా, ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా 3.6 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. వరల్డ్ వైడ్ గా షేర్ ఆల్మోస్ట్ 2 కోట్లకు చేరువయ్యే రేంజ్ లో సొంతం అవ్వడం విశేషం. సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 2.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దాంతో మినిమం 3 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉన్న ఈ సినిమా 2 రోజుల్లోనే 2 కోట్లకు పైగా రికవరీని సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర అతి త్వరలోనే బ్రేక్ ఈవెన్ ను ఓవరాల్ గా పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉందని చెప్పాలి. ఇప్పుడు చిన్న సినిమా ఈ రేంజ్ లో రచ్చ చేయడం మామూలు విషయం కాదు. ఇక ఆదివారం రోజున సినిమా ఎలాంటి కలెక్షన్లతో రచ్చ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.